ఇటలీ ఆక్రమణ కోసం జర్మన్ దళాలు దండెత్తుతున్నాయి. ఇటలీకి మద్దతుగా రాయల్ ఇండియన్ ఆర్మీ నుంచి 75,000 మంది భారత యోధులు బ్రిటిష్ దళాలతో కలిసి ఇటాలియన్ క్యాంపెయిన్లో పోరాడుతున్నారు. Battalion, dismount! Taking battle, son. I got it. Sir, Dupadi Haribabu, 16th Battalion, Royal Indian Army. Sir! I got 19. Colonel Ishwar Prasad. He will be your commanding officer from now on. కొత్త క్యాంపు కదా, కేరింతలు కొడుతున్నారు. కాంతారావు, నా మాట విని నువ్వన్న కన్నాలు కంతలు ఎత్తుకో. ఆ జర్మన్లు దాడి చేస్తే పారిపోవడం ఉంటుంది. ఇంత భయపెట్టేవాడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు దాసు? బర్మా నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. కర్మ సోదరా, ఎక్కువ అన్నారు. ఎక్కాను. భోజనాల బండి అనుకున్నాను, శవాల బండి అని నాకేం తెలుసు? అన్నా, ఈడ మనకేమన్నా అయితే ఇంట్లో పైసలు ఏమన్నా ఇస్తారా? వీడు పైసలు దాకా వెళ్తున్నాడు. మనం ఈ మైదానంలో చేస్తే పీనుగులు కూడా ఇంటికి పంపించరా? నా పిల్లం అన్యాయమైపోద్దన్నా. ఆహాహా అని నువ్వు అనుకుంటున్నావు. అసలు మా చెలమే ఉన్నాడంటే ఆడదన్నాక ఎంత. అందరూ వినండి, నేను కథ చెప్తాను. అనగనగా మన దాసులు అంటోడు పెళ్లి చేసుకున్నాడు. నాలంటాడా? అయితే చెప్పు. అందంగా ముస్తాబై కార్యం గదిలోకి వెళ్ళాడు. అయితే వాడు నాలంటాడు కాదు, నేనే. అప్పటికే పెళ్లి కూతురు గదిలో గచ్చకాయలు ఉంది. ఆడుతుంది. ఇంక దాసుగాడు వచ్చాడు కదా, రాత్రంతా ఆటలే. మనోడు దగ్గరికి వెళ్ళాడు. చూస్తే పాలు పళ్ళు లేవు. అమ్మాయి పాలేయే అన్నాడు. వస్తూ పిల్లెదురొస్తే పోసే బావా అంది. అమ్మాయి మరి పళ్ళేయే అన్నాడు. వస్తూ పిల్లెదురొస్తే పెట్టే బావా అంది. సర్లే అవన్నీ ఎందుకు, నువ్వు ఉన్నావుగా, వచ్చో ముద్దు మురుపం ఇచ్చుకోవే అన్నాడు. వస్తూ పెదబావ వస్తే ఇచ్చా బావా. అదిగో ఆడు ఆ జస్విందర్ గాడు ఆడే. దాసు, ఎవరికి వాడేనో. సోదరా Ishwar, what's wrong with you? Why are you looking so serious? మే 10, 1944. ప్రియమైన సీత గారికి దూపాడి హరిబాబు రాయినది. ఉభయకుసులోపరి. ఇక్కడ మేమున్న చోటుకి ఇటలీ బార్డర్ కాస్తంత దూరం. ఊళ్ళో మీ ఇంటికి మన ఇంటికి ఉన్నంత దూరం. కొత్తగా పెట్టిన క్యాంపు కదా, ట్రక్కులు, ట్యాంకర్లు వగేరాలన్నీ ఇప్పుడిప్పుడే సమకూరుతూ ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ ఈశ్వర్ని కలిశాను. తనే మా కమాండింగ్ ఆఫీసర్. జ్ఞాపకాల దంతురులన్నీ కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, పుట్టినరోజు సందర్భంగా మన ప్రిన్సెస్ కేక్ కట్ చేస్తున్న శుభతరుణంలో కావాలి. అగ్గిపెట్టె కావాలా? చుట్టా సిగరెట్ ఏమొద్దు. అగ్గిపెట్టాడు వెలిగించబోయి ఏం అదృష్టం చేసుకున్నావు. బాగుంది కదా. ఇప్పుడు మన ప్రిన్సెస్ క్యాండిల్స్ ఆర్పుతారు.
పుట్టినరోజు నాడు దీపాలు ఆర్పడం ఏంటండి? వాట్? వీలైతే 4 దీపాలు వెలిగించాలి కానీ పుట్టినరోజు నాడు దీపాలు కూడా మీ జాతే, స్త్రీ జాతి. ఆదరిస్తే వెలిగిపోతాం, ఆదమరిస్తే కాలిపోతాం. వెల్ సెడ్ జూనియర్. దీపాలు స్త్రీ జాతి, మగవాళ్ళు వత్తి జాతి, కాలిపోయే జాతి. మీ జాతి దయచేయండి. నువ్వు ఊదు. హలో షేక్స్పియర్, నన్నే కేక్ అయినా కట్ చేయొచ్చా? లేక శుభవాని పుట్టినరోజు నాడు దీన్ని ముక్కలు ముక్కలుగా మహాభాగ్యంగా చేయొచ్చు. తుంచుకునేది 4 పంచుకోవడానికే కదండి. వెల్ సెడ్, వెల్ సెడ్. తుంచుకోవడం పంచుకోవడానికి. అమ్మాయి నువ్వు తుంచు, మాకు కూడా పంచు. మిస్టర్, ఓ మంచి విషయం చెప్పినందుకు జన్మదిన శుభాకాంక్షలు సీతాదేవి గారు. మా పేరు నీకెలా తెలుసు? మాది దేవరకొండ, మీ రాచకొండ సంస్థానంలోదే. అవునా? మరి ఇక్కడ యూనివర్సిటీ కాలేజీ చదువుతున్నా. సాయంకాలం ఉద్యోగం. మేం చదివేది అక్కడే, నిన్నెప్పుడూ చూడలేదే. మిమ్మల్ని చూసే వాళ్ళనే మీరు చూస్తారు, నేను చూడండి కదండి. వెల్ సెడ్, వెల్ సెడ్ మై జూనియర్. ఆడవాళ్ళు వాళ్ళని చూసిన వాళ్ళనే చూస్తారు. 1936 కాదు, 2036 అయినా ఈ ఆడవాళ్ళు అర్థమై చాలు. ఇంతకీ షేక్స్పియర్ పేరేంటో? పేరులో ఏముందండి? రోజ్ ఇస్ అ రోజ్ ఇస్ అ రోజ్ ఇస్ అ రోజ్. ఏం పేరోయ్? హరి, మై మెజెస్టీ. కనబడుతూ ఉండబోయ్. ప్రయాణం చాలా కొత్తగా ఉంది కదా ప్రిన్సెస్. ఎప్పుడు వెళ్ళే ఊరే, కానీ ఏదో స్వర్గానికి వెళ్తున్నట్టుంది. కానీ ఊరు గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుందోయ్. ఇక్కడ్లా కలవడం కష్టం. సీతాదేవి గారికి భయం కూడా ఉందండోయ్. ఏ, నీకు లేదా? బోల్డ్ ఉందండి. ఎప్పుడన్నా భయపడాల్సి వస్తుందేమోనని తెగ భయపడుతూ ఉంటాను. భయం లేని బలేరాముడికి బహుమానం. ఏదో మీ పుణ్యం అని మొదటిసారి మొదటి క్లాస్లో వస్తున్నాను. ఇప్పుడు ఈ కోటు కూడా. ముందు ముందు ఇంకేం మారిపోవాల్సి వస్తుందో అని భయం వేస్తుందండి. నా గురించి నువ్వేదో పెద్ద మారినట్టు. సరే, ట్రైన్ ఆగిన వెంటనే ముందు నేను దిగుతాను, తర్వాత నువ్వురా. 1936లోనే కాదు, 2036 వచ్చినా ప్రేమికులు దాక్కునే వెళ్ళాలి. ఏమిటి తల్లి ఇలా చిక్కిపోయావు? నువ్వేంటి గ్రాని ఇలా చిక్కిపోయావు? కోటేసుకొచ్చారని కూర్చొని ఇచ్చారులే తాత. దొరబాబులో ఉన్నవరా? అవునరా, చదువు అంతా చదివేసావా? ఇంకొక పుస్తకం ఉంది తాత, లవ్ అని. అదొక్కటి చదివేస్తే అయిపోద్ది. అది కూడా చదివేరా? చదివే. అదే పనిలో ఉన్నా తాత. ఈశ్వర్, హౌ ఆర్ యు ప్రిన్సెస్? ఫైన్ ఆఫీసర్. ఊరెప్పుడొచ్చావు? ఎన్ని రోజులుంటావు ఈశ్వర్? చూసారా అన్నయ్య ఎలా పేరు పెట్టి పిలుస్తుందో, ఈశ్వర్ ఈశ్వర్ అని. నాకు ఈశ్వర్ అని పిలిస్తేనే బాగుంటుంది. ఈశ్వర్ నాకు అన్నయ్యే కాదు, స్నేహితుడు కూడా. తప్పే ఉందండి, బంధాలు బతకడానికి, పేర్లు పిలవడానికి. ఎవరు నువ్వు? పెద్ద బాబు, ఈ నా మనవడు బాబు, పట్టణంలో చదువుతున్నాడు. ఏదో పద్ధతులు తెలియక అలా అన్నాడు బాబు. చాలా బాగా చెప్పావు. బంధాలు బతకడానికి, పేర్లు పిలవడానికి. కొండ బాబు, జుట్టు పెరిగిందిరా. తెల్లారిగానే వచ్చేస్తాను బాబు. కత్తిరేసి ఒంటికి నూనె ఎట్టేస్తాను. ఈశ్వర్. హరిబాబు. Right, nice. Come on, take him down. Take him down, girl. We got 3 cannons positioned there. What about the perimeters? Anti-aircraft guns right there, there, and right over there. Yes, Captain. మేజర్, హఠాత్తుగా జర్మన్లు దాడి చేస్తే ఎట్నుంచి పారిపోలో కూడా చెప్తారా? What? నోరు మొయ్. అంటే బంకర్లున్నాయి, కందకాలున్నాయి, ప్రాణాలు కూడా ఉంటే బాగుంటుంది కదా అని. Well done. We're expecting our tanks to arrive in 2 days' time. That's enough. We still need to dig trenches over there. Well done. The champions! Let's hear it for Ishvar for the 7th time in a row. Good show. You there, Captain Hurry. Let's see if you can take on your commander. Come on then.
ఇప్పటి వరకు నా చేతులు ఎంతమంది చచ్చినా చంపినట్టు లేదురా. నిన్నొక్కడిని చంపలేకపోయానన్న వెలితి ఇక తీరిపోతుందిరా. ఓ కూరోళ్ళమే కదా, ఓ మాట అనుకుందాం. నేను చస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. మనిద్దరిలో ఎవడి శవం ఎవడి తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది.